యూట్యూబ్ ఛానల్. ఈ రోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులు 12:10. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అక్కడ క్రీస్తు అనే మాటను గమనిస్తే పౌలు గారు తన జీవితం పరిచర్య అంతా క్రీస్తు కోసమే. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అందుచేతే ఆనందంగా బాధలను కూడా ఎదుర్కొన్నాడు. ఆయన తన బలహీనతలను గూర్చి తనపై, తన బలంపై, తన తెలివితేటలపై లక్ష్య పెట్టలేదు. కేవలం దేవుని నమ్మి దేవునిపై ఆధారపడ్డాడు. మనం కూడా మనకు కలిగిన బాధలను, కష్టాలను, ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా దేవుని వైపు చూస్తే బలహీనతలో